ఓం నమ శివాయ. బసవ పురాణం 5వ భాగము. అంతేకాదు ఆటలలో కూడా బాలబసవుడు శివ పూజ చేస్తున్న ఆటలే ఆడేవాడు. బుద్ధులు ఎదిగే వయస్సులో భక్తులను శివునిగా తలంచడం నేర్చుకున్నాడు. అయితే బసవన్న సర్వజ్ఞుడైన నందికేశుడు కాబట్టి సర్వ విద్యలు సహజంగానే వచ్చాయి. అట్టి బసవన్నకు 8వ ఏట తండ్రి ఉపనయనం చేయాలని ముహూర్తం పెట్టించగా అది విని బసవన్న తండ్రితో ఇట్లా అన్నాడు: నాయనా, ఈ ఉపనయనం ఏమిటి? శివభక్తుడవు నీవు జడుడవెట్లయినావు? పరమాత్ముని గురువుగా కొలిచే మనకు దుర్నరుడు గురువెట్లా అవుతాడు? అది నరకం కాదా? పూర్వజన్మ ద్విజత్వం ఏమిటి? ఇది పతనహేతు. నిర్మలమైన గురుకృపాన్విత జన్మానికి కర్మజన్మమేమిటి? ఆ గురు పాదార్చన చేసే శైవునికి అగ్నిలో హవిస్సులో వ్రేల్చడం దోషం కాదా? పరమశివ మంత్రం వదిలి వేరే మంత్రాలు నేర్చుకోవడం పాపం. ఆ భక్తులకు నమస్కరించే చేతులతో తాటిమాలలకు నమస్కరించడం తప్పు కాదా? కర్మపాశం తెగకోసిన మనం తిరిగి కర్మకాండను నేర్పే తాళ్ళు జంధ్యాలు కట్టుకోవడం ఏమిటి? భస్మ రుద్రాక్షలు ధరించిన మనం క్షుద్రముద్రలు ఎలా ధరిస్తాము? ఈ విధంగా యజ్ఞోపవీతానికి దూరమైన వీరమహేశ్వరాచార దీక్షితుని ఉభయ కర్మ నిర్మూలుని నన్ను అడుగు పేర కర్మ సముద్రంలో ముంచుట నీకు ధర్మము కాదు తండ్రి. ఎవడు బ్రహ్మతలను నరికాడో ఆ శివుడు బ్రహ్మవంశుడిలా అవుతాడు. జాతికి గోత్రానికి అతీతుడై సద్గురు కమల సంజాతుడైన శివాచార పరుణ్ణి తిరిగి జాతి గోత్ర క్రియలను ఆశ్రయింపచేయడం తప్పు కదా? కులరహితుడమైన శివుని భక్తులమైన మనకు కులమేమిటి నాయన? కాబట్టి ఏ విధంగా చూసినా ఉపనయనం కూడదు అనగా తండ్రి విని బసవనితో ఇలా అన్నాడు: బ్రాహ్మణ మార్గంలోని ఆగమ పద్ధతిలో షోడశ సంస్కారాలు ఉన్నాయి. అందులో ఉపనయనం ఒకటి. గర్భ సంస్కారంతో ప్రారంభమై సాగే ఈ 16 సంస్కారాలలో మనం ఏదైనా సంస్కారాన్ని స్వీకరించకపోయినట్లయితే ఉత్తమ కులానికి చెందిన వారం కాకుండా పోతాము. అంతేకాక ఉపనయన సంస్కారం అంతా శైవధర్మ సంబంధమైనదే కదా. ఉపనయన పూజలో రుద్రగణాన్ని నందిని పూజిస్తాము. అప్పుడు చెప్పే గాయత్రి మంత్రంలో ప్రణవము రుద్రుడు మాత్రమే పరమదైవమని అర్థమవుతున్నది. ఉపవీత సూత్రము శివుడు ధరించిన సర్పానికి సంకేతము. వటువు పట్టిన పాత్ర శివుడు పట్టిన బ్రహ్మశిరస్సు, పాలశ దండం శూలం, కూకటి జుట్టు శివుని జడలు, వటువు ధరించిన జింక చర్మం శివుడు దాల్చిన గజ చర్మానికి సంకేతం. చందనమే భస్మం. వటువు భిక్షాటన చేయడం శివుని భిక్షకు సంకేతం. ఈ విధంగా ఉపనయన సంస్కారంలో వటువు శివరూపం ధరిస్తే తప్ప బ్రాహ్మణుడుగా అంగీకరింపబడడు. అందుచేత ఉపనయనం శివభక్తుడు తిరస్కరించవలసిన సంస్కారం ఏమీ కాదు. ఉపనయనం వల్ల భక్తి ఏమీ తగ్గదు. నీవు పసివాడవు, నీకేమి తెలుసు? మేము చెప్పినట్లు చేయడం నీ ధర్మం. ఇట్టి విపరీతపు మాటలు ఇంతకు ముందు విన్నవి కాదు, కన్నవి కాదు. నీవేదో సుపుత్రుడివి, వంశోద్ధారకుడవు పుట్టినావని సంతోషపడితే ఈ దుర్బుద్ధులేమిటి? కులదీపకుడు పుడితే కులమంతా వర్ధిల్లుతుంది. ఒక కులనాపకుడు పుడితే వాని వల్ల కులమంతా నశిస్తుంది. నీవు ఒడుగును తిరస్కరిస్తే బ్రాహ్మణులు నన్ను కులము నుండి వెలివేస్తారు. కాబట్టి ఇంతగా చెబుతున్నాను, నా మాట విను. విననంటావా? ఇంక నీవు నీ భక్తి కలిపి నీ ఇష్టం వచ్చిన చోటికి పోయి పడండి అని తీవ్రంగా కొడుకుని తిట్టాడు. అప్పుడు బసవన్న మిక్కిలి రోషముతో ఇలా అన్నాడు: తండ్రి, భక్తికి బ్రాహ్మణ ధర్మానికి బొత్తిగా సంబంధమే లేదు. బ్రాహ్మణ దర్శనం వేరు, దైవం వేరు, మంత్రం వేరు, ఆచార్యుడు వేరు, వేషధారణము వేరే అవుతుంది. ధ్యానము, బాహ్యక్రియలు, ఆచార్య మార్గము అన్నీ భక్తి మార్గానికన్నా భిన్నమైనవే. కాకుంటే అగ్నిముఖము, బ్రహ్మశిరము, రుద్రశిఖ, ప్రాణాది వాయువులు, ప్రాణములు, విష్ణు గర్భము, భూయోని కలిగి ఉంటున్నది. గాయత్రి 24 అక్షరాలు కలిగి సంఖ్యాయన గోత్రంతో త్రిపాది అయి షట్కుక్షి అయి ఉంటుంది. ఈ విధమైన ఉపనయన మంత్రము శివమతమని చెప్పడం తగదు. అలాగే బ్రహ్మజ్ఞ కర్మలు కూడా శివేతరమైనవే. శైవము షడ్దర్శనాతీతమైనది, శృతి విహితమైనది.
షడక్షరిని మించిన మంత్రరాజం లేదు. ఇంకా ఉంది. సర్వం శ్రీ శివార్పణమస్తు. ధన్యవాదాలందరికీ.